దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రన్యారావు వీఐపీ ప్రోటోకాల్స్ ను దుర్వినియోగం చేస్తూ ఓ సిండికేట్ ముఠా బంగారం దందాను నడిపిస్తున్నట్టు గుర్తించినట్లు డీఆర్ఐ తెలిపింది. రన్యారావు కూడా సిండికేట్ లో భాగమని భావిస్తున్నామని డీఆర్ఐ అధికారులు తెలిపారు. కాగా రన్యారావు శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు డీఆర్ఐ అధికారులు చెప్పడం సంచలనంగా మారింది. కాగా ఇప్పటికే ఈ కేసు సెన్సేషన్ సృష్టిస్తోంది. నటి బంగారం స్మగ్లింగ్ వెనుక ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రన్యారావు నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని బంగారు ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఆభరణాలను బెంగళూరులోని ఓ జ్యువెలరీ బొటీక్ నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం. ఆ ఆభరణాలను ఓ రాజకీయ నాయకుడి తరపున కొనుగోలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ నగల ధరను ఎవరు చెల్లించారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక రన్యారావు స్మగ్లింగ్ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాదిలో ఆమె దాదాపు 30 సార్లు దుబాయ్కి వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. కిలో బంగారం స్మగ్లింగ్ చేసినందుకు గాను ఆమె 1,00,000 చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. అంటే ప్రతి ట్రిప్ కు దాదాపు 12 నుంచి 13 లక్షల రూపాయలు తీసుకునేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కాగా ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. తరచుగా దుబాయ్కు వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన దుస్తులు ధరించడంతో అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. దీంతో ఆమె ఇంట్లో సోదాలు జరిపి 2 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, 2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ కేసులో రన్యారావు నుంచి 17.29 కోట్ల రూపాయల విలువైన బంగారం, నగదు సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. అయితే అక్రమ రవాణా చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేసినట్లు నటి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. కన్నడ నటి రన్యారావు స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె శరీరంపై గాయాలు మొదలుకొని దాదాపుగా ఈ స్మగ్లింగ్ లో సిండికేట్ లో తాను భాగమే అనే విషయాల వరకు కూడా అనేక విషయాలు వెలుగు చూశాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన కన్నడ నటి రన్యారావు విచారణ కొనసాగుతుంది. నిన్న కోర్టులో సబ్మిట్ చేసి ఆమెను ప్రవేశపెట్టారు. 14 రోజుల రిమాండ్ లో భాగంగా ఆమెకు విచారణ జరుగుతుంది. అయితే రిమాండ్ రిపోర్ట్ ని డీఆర్ఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఈ మధ్యంలోనే ఆమెను కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో కూడా ఆమె న్యాయవాదుల ముందు విలపిస్తూ కూడా తాను ఈ కుట్రలో ఇరుక్కున్నానంటూ కూడా చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఆమె ఒంటిపై గాయాలు ఉండడం, అట్లాగే కంటి చుట్టూ కూడా నల్లటి వలయం లాగా మచ్చ ఉండడంతో ఆమె ముందే గాయాలు ఉన్నాయా లేకపోతే విచారణ సమయంలో ఏమన్నా ఆమెను ఇబ్బంది పెట్టారనే దీని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే బంగారాన్ని అక్రమంగా రవాణాలో గత సంవత్సరంగా జరుగుతున్నట్టుగా కూడా డీఆర్ఐ అధికారులు గురించారు. ఇదంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి జరుగుతుందని, సిండికేట్ లో ఆమె కూడా భాగం అని చెప్పి కూడా ఆమె రిమాండ్ రిపోర్ట్ లో పేర్కోవడం జరిగింది. దీని మీద అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. ఏడాదికి 30 సార్లు పైగా కూడా ఆమె విదేశాలకు వెళ్ళి వచ్చినట్టు గుర్తించడంతో ఈ వెళ్ళి వచ్చిన ప్రతిసారి బంగారాన్ని తీసుకొచ్చారు. ఆ బంగారాన్ని మొత్తం కూడా ఎక్కడ విక్రయించారు, ఎలా ఈ వ్యవహారం అంతా జరిగిందని విషయాల మీద అయితే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. థ్యాంక్ యూ రిత్విక్.